జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తనకు వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిశీలించి పరిష్కరించేలా సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేస్తున్నారు జనసేన అధినేత. ముఖ్యంగా జనవాణి జనసేన భరోసా పేరిట పవన్ కళ్యాణ్ గారు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అర్జీల స్వీకరణలో భాగంగా శనివారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దీంతో దరఖాస్తులు వెలువలా వస్తున్నాయి. సమస్యలు త్వరగా పరిష్కారం అవుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు ధన్యవాదాలు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర మంత్రి అమిత్ షా గారు తాజాగా కాల్ చేశారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి గురించి ఇరువురు మాట్లాడుకున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే ఢిల్లీ వెళ్ళనున్నారట. కేంద్ర పెద్దల నుంచి పిలుపు వచ్చిందట పవన్ కళ్యాణ్ గారికి. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.